ఇక కొత్తగా ఎన్నికైన ఎంపీలతో మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ సమావేశం కాబోతున్నారు. ఇందులో ఎన్డీఏ కూటమి నుంచి కొత్తగా 45 మంది ఎన్నికయ్యారు. ఇక ఇతర పార్టీల నుంచి ఎన్డీఏ పార్టీలో చేరిన ఎంపీలు కూడా ఉన్నారు. వారు ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నుంచి ఎన్సీపీఐలోకి, ఉద్ధవ్ వర్గం యూబీటీ నుంచి షిండే వర్గం శివసేనలోకి మారిన ఎంపీలు సమావేశానికి హాజరవుతున్నారు. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు సజావుగా సాగని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం. ఈ పరిస్థితుల్లో కొత్త ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలపై దిశానిర్దేశం చేయడం ఈ భేటీ ప్రధానోద్దేశం. ఈ నెల 5న 37 మంది కొత్త రాజ్యసభ ఎంపీలతో మోదీ సమావేశమయ్యారు. ఆ మీటింగ్లో చెప్పిన అంశాలే ఇవాల్టి సమావేశంలో కూడా చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు తమ నియోజకవర్గం విషయంలో ఎలా ఉండాలి అన్న అంశంపైన దిశానిర్దేశం చేయబోతున్నారు మోదీ. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో ఉన్నారు. ఢిల్లీ నుంచి మాట్లాడదాం. గోపి, మొత్తం ఎంతమంది ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు? ఏంటి ఎజెండా? సుమారు 45 మంది వరకు ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో అల్పాహారం విధిస్తున్నారు. వీరంతా కూడా ఇప్పటి వరకు బీజేపీని, ఎన్డీఏని వ్యతిరేకించి ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏకి మద్దతుగా మారిన వారు. మార్పు అనేది మానవ సహజం. అందులో భాగంగానే దానికి పార్లమెంటేరియన్లు కూడా అతీతమేం కాదు. సో ఇప్పుడు ఎన్డీఏకి మద్దతుగా నిలుస్తున్న కొత్త ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మోదీ అల్పాహారం విందిస్తున్నారు. ఇందులో భాగంగా టీఎంసీ నుంచి ఉన్న రెబల్ వర్గం 20 మంది ఎంపీలు, ఎన్సీపీఐగా నేషనల్ సిటిజన్షిప్ పార్టీగా వాళ్ళంతా గుర్తింపు పొందడం జరిగింది. సో ఆ పార్టీకి సంబంధించిన 20 మంది, అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన 6 ఎంపీలు ఇటీవల ఏక్నాథ్ షిండే వర్గంలో చేరినట్లుగా స్పీకర్ కార్యాలయం గుర్తించడం జరిగింది. సో వారితో పాటుగా ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన ఎంపీలకి ప్రధాని నరేంద్ర మోదీ అల్పాహారం విందిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవహారాలు, నియోజకవర్గాల అభివృద్ధి సహా యువతతో కనెక్ట్ అవ్వడం, ఇటు పార్లమెంట్లో ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులకు మద్దతు ఇవ్వడం, ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి ఎంపీలతో పిచ్చాపాటిగా ముచ్చటించబోతున్నారు. ఇప్పటికే 2 రోజుల క్రితం రాజ్యసభ ఎంపీలతో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటు బీజేపీలో చేరిన ఎంపీలు కానీ, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు, రాజ్యసభకి నూతనంగా ఎంపికైన ఎంపీలు, వీరందరితో కూడా అల్పాహార విందు ఇవ్వడం జరిగింది. సో వారితో చర్చించిన అంశాలనే వీరితో కూడా చర్చించబోతున్నారు. ప్రధానంగా ఈ ఎఫ్సిఆర్ఏ, అలాగే నెక్స్ట్ డీలిమిటేషన్ బిల్లులు పార్లమెంటుకి ముందుకు రాబోతున్నాయి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు. సో వీటికి మద్దతు ఇవ్వాలన్న అంశాలతో పాటుగా ప్రభుత్వ విధానాలు, పాలసీలు, అభివృద్ధి ఎజెండా, వికసిత్ భారత్ లక్ష్యంగా ఏ విధంగా ముఖ్యంగా అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి, ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఒక రకంగా తమ బలాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ ఇటు కీలక బిల్లు ఆమోదం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఇటువంటి సమావేశాలు చాలా కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ గోపి.